హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు హెల్తీ అండ్ టేస్టీ బీరకాయ చట్నీ చూపిస్తున్నానండి. ఏంటబ్బా బీరకాయ చట్నీ రెగ్యులరే కదా అనుకుంటున్నారా? ఇలాంటి బీరకాయ చట్నీని ఇప్పటి వరకు మీరు ఎక్కడా చూసి ఉండరు. యూట్యూబ్లో కూడా మీకు ఎక్కడ దొరకదండి. ఇందులోకి మనం పచ్చి కొబ్బరి, పప్పులు అలాంటివి ఏం యూస్ చేయలేదండి. ఓన్లీ బీరకాయతో ఈజీగా సింపుల్గా చేసేసుకుంటాము. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత రుచికి సరిపడా కారం, పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలండి. మా పచ్చిమిరపకాయలు బాగా స్పైసీ ఉన్నవండి, అందుకని నేను 3 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకున్నాను. మీరు తగినంత కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత అందులోకి 2 పెద్ద బీరకాయల్ని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా బీరకాయలని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి బీరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇలాంటి గ్రీన్ వెజిటేబుల్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది అండ్ మనకు డైట్కి కూడా ఎంతో హెల్ప్ అవుతాయి. చూస్తున్నారు కదండి, బీరకాయల్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఎమిరిపోయి మనకి బీరకాయ సాఫ్ట్గా తయారయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మనకి బీరకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా తయారైపోయాయండి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత మనము వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి అండ్ హెల్దీ కూడా. తప్పకుండా చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అందులోకి ఒక 5 నుంచి 6 వెల్లుల్లిపాయ రెబ్బలు, చిటికెడంత పసుపు యాంటీబయాటిక్ కదండి, హెల్త్కి కూడా మంచిది. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు అన్నీ యాడ్ చేసుకొని మనం ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫైన్ పేస్ట్గా మనం బ్లెండ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న ఆ చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ ఎంత సింపుల్గా తయారు చేసేసుకున్నామో. చేసి పెట్టుకున్న ఆ చట్నీకి తిరగమాతని పెట్టేసుకోవాలి. అందుకోసం అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత మనం కొద్దిగా ఉద్దిపప్పు, శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. చట్నీ చాలా ప్లెయిన్గా ఉంటుంది కదండి. ఈ ఉద్దిపప్పు, శనగపప్పు యాడ్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా చట్నీలోకి ఈ మినపప్పుని యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చట్నీ, ఆ చట్నీలోకి ఈ పోపుని యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ బీరకాయ చట్నీ తయారైపోయిందండి. ఈ బీరకాయ చట్నీ అయితే రైస్లోకి చాలా బాగుంటుందండి. చపాతీలో కూడా ట్రై చేయొచ్చు, కానీ రైస్లోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం సర్వ్ చేసుకునే ముందు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రైస్లోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుందండి. మరి మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తినండి. ఇలాంటివి పెడితే పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి, వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తూ ఉంటారు. ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ బీరకాయ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.